నా పేరు కొడదాస్ ఆనంద్ అండి. ఏం చేస్తుంటారు మీరు? నేను చేనేత విభాగం జనరల్ సెక్రటరీని. ఓకే, ఏం చేస్తుంటారు కాకుండా ఏం చేస్తుంటారు సార్? ఏం చేస్తాం, పని ఏం చేస్తుంటారు, ఏ బిజినెస్ చేస్తారు? నేను వర్క్ అయితే రియల్ ఎస్టేట్లో చేస్తుంటాను. ప్రధానంగా ఈసారి నార్త్లో ఇద్దరు రాజుల మధ్య పోటీ ఉంది. మీ పద్మశాలికి సంబంధించి ఎవరికి సపోర్ట్ చేయబోతుంది, ఎవరు గెలిపించు? కేకే రాజు గారు 434 కోట్లు, ఆయనకి ఎటువంటి పదవి లేకపోయినా, ఆయన గంటా శ్రీనివాసరావు ఓడిపోయినా మా సార్లు చెప్పినట్టు ఏమైందంటే అతను 434 కోట్లు తెచ్చి ఆల్రెడీ 2 ప్రాజెక్టులు పెద్ద ప్రాజెక్టులు తెచ్చారు. అక్కడ వస్తున్న మాల్లో 19,000 మంది జాబులు వస్తున్నాయి. ఆ ఒక్క నియోజకవర్గంలో 19,000 జాబులు వస్తున్నాయి. అది కాకుండా వేరే మాల్ వచ్చింది. ఆ మాల్లో కూడా నుంచి జాబులు వస్తున్నాయి. 434 కోట్లు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మంచి పేరుతో 434 కోట్లు తెచ్చి ఆ ఏరియాని పిండి డెవలప్ చేశారు. ప్రతి వీధికి వచ్చి పిండి వచ్చి నేను అలాంటి నార్త్ నియోజకవర్గం అలాంటి నేను నార్త్ నియోజకవర్గం అలాంటి నాకు ఆల్రెడీ మా కోఆర్డినేటర్ గారు వాళ్ళందరూ కలిసి నాకు ఆ ఏరియా నాకు చేనేత విభాగం ఇచ్చారు. ఆ సార్ వచ్చిన వాళ్ళు మేము తిరిగాము. పిండి ప్రతి ఏరియాలో ఏ ఏరియాలో ఏ ప్రాబ్లం ఉందో ఆయన కూర్చొని రాసుకొని దాన్ని రెక్టిఫై చేశారు. అలాగే విధంగా మామూలుగా సార్ కూడా గడప గడపకి ప్రోగ్రాం పెట్టినప్పుడు గడపకి వెళ్ళి ఏ పార్టీతో సంబంధం లేకుండా మీకు కొన్ని సమస్య అని చెప్పి ఆయన రాసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి దాన్ని రిపీట్ చేసి ప్రతి విషయం సమస్య సేవ చేశారండి. 430 కోట్లు చేశారు. 100% సార్. ఆయన ఓటుగడ్డగా ఎక్కువ ఉంది సార్. ఆయనకి గతంలో గెలిచిన ఆయన గంట శ్రీనివాసరావు వెళ్ళిపోయారు, తర్వాత వేరే ఆయన వెళ్ళిపోయారు. కరోనా టైంలో పిండి వచ్చి ఇంటికి వచ్చి అసలు ఏ సమస్య ఉందో అడగడానికి వచ్చారు. కరోనా టైంలో పెద్ద ఎక్కడికి వెళ్ళిపోయారు సార్? మీరు చెప్తున్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు సార్? కరోనా టైంలో ఎవరైనా వచ్చారండి బయటికి? ఆ టైంలో ఆయన వచ్చి ఒక సేవా కార్యక్రమం పెట్టి 10 మంది దగ్గరికి వెళ్ళి అసలు అందుతున్నాయా లేవని చెప్పి ప్రతి ఒక్కరు కోఆర్డినేట్ చేశాడు. ఈ రోజు కూడా ఆయన కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ నార్త్ నియోజకవర్గంలో ఆయన చేసిన మామూలు కదండి. ప్రతిరోజు నిత్యం అందుబాటులో ఉంటారండి ఆయన. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీ పద్మశాలి అందరూ 100% సార్. 100% గెలాలి సార్. గెలుస్తారు 100%. ఆయన గెలవాల్సిన అవసరం ఉంది, గెలాలి. ఆయన గెలిపించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే చేనేతగా సార్ చెప్పినట్టు అంత సేవ చేశారు కదా. 100% గెలుస్తారు సార్. ఎందుకంటే ఆయన నియోజకవర్గంలో ఉన్నాను, ఆల్రెడీ పిండి ఆయనతో తిరిగి ఉన్నాను. ఆయన ఎక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్డు వ్యవస్థ కానీ మాకు ప్రతి విషయం చేశారు సార్. థ్యాంక్ యూ సార్.